ఇప్పుడు ఇక్కడ వాటర్ పోతున్నాయి చూస్తున్నారా? వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కాళేశ్వరం స్టార్ట్ అయ్యి అందగిరి నుంచి మాకు రంగనాయక సాగర్ ద్వారా వస్తున్నాయి మాకు వాటర్. రంగనాయక సాగర్ వస్తున్నాయి మాకు వాటర్. ఇవి మాకు నిన్న నుంచి బాగా సంతోషం ఉంది. మాకని కాదు, ఈ ఏరియా రైతులందరికీ, మా ఇక్కడ ఈ ఏరియా రైతులందరికీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ స్టార్ట్ చేస్తాను. నాకు 5 ఎకరాలు ఉన్నది. నాకు 5 ఎకరాలు ఇప్పుడు సస్యశామలు. ఇప్పుడు ప్రతి యాసంగి నాకు మాత్రం ఇప్పటి వరకు అయితే, నేను కొన్ని సంవత్సరాలు ఇంతకుముందు దుబాయ్కి పోయినా, మాకు వాటర్ లేక మేము వేసుకుంటుంటే లాస్ట్కు పారుకుంటా వాటర్ తక్కువై ఇక్కడ వాటర్ సోర్స్ ఏం లేదు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు అసలు ఈ వాటర్ గురించి పట్టించుకున్న నాదుడే లేడు. అందరూ వచ్చి ఇరుపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం నుంచి వాటర్ తీసుకొచ్చి మాకైతే వాటర్ చూపించిండు. అంటే ఇప్పుడు మరి ఈ కాళేశ్వరం నుంచి వస్తానని మీరు అంటున్నారు. అదే అప్పుడు ఉన్న ప్రతిపక్షం కావచ్చు, ఇప్పుడు ఉన్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటుందంటే గుంట నీళ్లు కూడా పారేది లేదు, దాని మీద చాలా మొత్తం వృధా చేసిర్రు, డబ్బులు కాళేశ్వరం మీద పెట్టి అని అంటారు. మీరు రైతులు ఏమంటారు? లేదు, తప్పది. అది తప్పుడు ప్రచారమే. నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేను వచ్చే వరకు కాలువ స్టార్ట్ అయినాయి. కాలువ స్టార్ట్ అయిన తర్వాత మా వ్యవసాయాలు అప్పుడే స్టార్ట్ అయినాయి. నేను వచ్చిన తర్వాత కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి ఒక 9 సంవత్సరాలు నేను బయటకు పోయినా. ఇక్కడ ఎలాంటి ఉపాధి లేకుండా మాకు ఈ వాటర్ లేక మేము చేసుకునేది వ్యవసాయం. మాకు ఓన్లీ వాటర్ తప్ప మాకు వేరే ఇంకా ఏ సోర్స్ లేదు. ఈ వాటర్ వచ్చిన తర్వాతనే నేను ఎటు బయటకు పోకుండా నా భార్య పిల్లలతోని మా అమ్మని చదువుకుని మేము బతకగలుగుతున్నాం. అంటే మరి నువ్వు దుబాయ్ నుంచి రిటర్న్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు వాటర్ వస్తున్నాయి. అందరూ చెప్పారు, మా చుట్టుపక్కల ఉన్న మా రైతులు, మా చుట్టాలు, మా పక్కన ఉన్న మా వ్యవసాయం చేసే వాళ్ళు, అరే ఎందుకు రా అక్కడ అందరూ ఇచ్చిపెట్టి ఉంటున్నావు, రా మంచి వ్యవసాయం చేసుకుని, వ్యవసాయం ఉన్నది కదా, మనకు కావాల్సిన వాటర్ ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వాటర్ తీసుకొచ్చారు ఇక్కడికి, నువ్వు రారా అంటే వాళ్ళ మాట విని వచ్చిన. నిజమే, ఇక్కడ నా కళ్ళ కనబడదు. నేను వచ్చే వరకు వాటర్ స్టార్ట్ అయినాయి ఇక్కడ మాకు. అంటే ఇప్పుడు కాళేశ్వరం అనేది వేస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇలా అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అది తప్పుడు అనవసరంగా ఏదో బురదలు తప్ప మా కళ్ళ ముందు కనబడుతున్నాయి. మీరు కూడా చూస్తారు, మా రైతులు చూస్తారు. వాళ్ళు ఎవరో ఎక్కడో కూర్చొని వాళ్ళు తెలియదు కదా ఇక్కడ దాకా. వాళ్ళకి క్షేత్రాలు రారు కాబట్టి వాళ్ళకి తెలియదు. మేము ప్రత్యక్షంగా చూసుకుంటున్నాం. మీరు ఎక్కడైనా పెట్టండి వీడియో. ఈ ఏరియాలో మా రైతులందరూ ఉన్నారు. రైతులందరూ చెప్తారు, ప్రతి ఒక్క రైతు నేను రాత్రి నుంచి వాళ్ళ సంతోషం తినకుండా మాకు తిన్నట్టున్నది. మాకు వాటర్ కావాలి, మాకు చేసుకునేది మేము వాటర్తోనే బతకగలుగుతాం. మాకు వాటర్తోనే. ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు ట్రాక్టర్ పెట్టుకుని వచ్చిన, వాటర్ వచ్చినాయి నిన్న నైట్ నుంచి చూసి ఇవాళ వాటర్ వచ్చినాయి. ఇక మాకు సంతోషం. ఇప్పుడు 5 ఎకరాలు మంచిగా 5 ఎకరాలు మాకు ఏమంటే కాళేశ్వరం స్టార్ట్ అయ్యి రంగనాథ సాగర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక గుంట కూడా ఎండిపోలేదు. నా పేరు వెంకటరెడ్డి. రికార్డ్ ఇది, ఎవరినైనా మీరు తెలుసుకోవచ్చు. నేను ఏదో దానికి వీళ్ళకు అనుకూలంగా వ్యతిరేకంగా ఏది కాదు. వాటర్ మాకు జరిగింది చెప్తున్నాను నేను, వాస్తవం ఇది. నాది మాత్రం రంగనాయక సార్ అయిన తర్వాత ఒక గుంట కూడా ఎండిపోలే. నాది కంప్లీట్గా. అంతకుముందు ఒక గుంట వారింది, లాస్ట్కి వచ్చే వరకు ఒక గుంట. మేమేంటిది కొత్తిమీర, మా సిద్దిపేట మాకు దగ్గర కదా, ఏంది కొత్తిమీర, మెంతి చిన్న చిన్న కట్టలు కట్టుకుపోయి మా అమ్మ తీసుకుపోయి అమ్ముకొస్తుండే. ఇప్పుడు ఏమన్నా ఇంత మిర్చి పెట్టుకుంటాం. రైతు భరోసా ఏముంది సార్? ఇప్పుడు రైతు భరోసా అయిపోయింది. రైతు భరోసా ఎగనామం అయిపోయింది. మేము చూసి అడిగి ఎవరిని అడుగుతాం? రైతు భరోసా పని అయిపోయింది. అది వేసిన నాడు మాకు పడ్డనాడు మేము పడ్డది అనుకోవచ్చు. అది రైతు భరోసా పడ్డనాడు మాత్రమే. ఇట్లాంటి వాయిదాలు మస్తు పెట్టేసిండు, అయిపోయింది. రైతు బంధు ఎగ్జాక్ట్ టైంకు మా అమ్మకు వ్యవసాయం, మాకు అంత వ్యవసాయం భూమి మాకు ఈ గుట్టలు ఏం చెప్తారు, గుట్టలు అని చెప్పి మాట్లాడి పొట్టగొడుతారు. మాకు గుట్టలు లేవు, ఏది లేవు. వాళ్ళు ఎవరు వచ్చినా, ఏ అధికారి వచ్చినా అన్ని బాగా చేసుకున్న భూమి మాకు చేసుకునేటి. ఏమున్నది మాకు అమ్మ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా పడుతుండే, మా అమ్మకు ఒక 16 గుంటలు ఉంటుండే. ఫస్ట్ తప్ప 16 గుంటలు పడుతుండే. తర్వాత రెండోది మా ఇంకో వేరే దగ్గర మాకు పట్ట ఇట్లుంటాయి కదా, ఎక్స్ట్రా ఇట్లుంటాయి కదా, బిట్లుగా ఇంకోటి 3 ఎకరాలు పెట్టుంటాం మా అమ్మకు, అది పడుతుండే. ఇప్పుడు ఏం లేదు. దీనికి గుట్టలు అంటారు, కొండలు అంటారు. అదేంటిదో ఎవరు చేస్తుండో ఎవరు చూస్తున్నారో ఎవరు మాకైతే రుణమాఫీ ఏం లేదు. నాదైతే రుణమాఫీ కాలేదు. నా పేరు వెంకటరెడ్డి, నాది కాలే. మా అమ్మది అట్లే ఉన్నది. మా అమ్మది 2,14,000 ఉన్నది. 2 లక్షల దాకా లోపు చేస్తాము అన్నారు. 2 లక్షల లోపు చేస్తామన్నారు. తిరిగి ఏం లేదురా బాబు, నువ్వు డబ్బులు కట్టు, మీరు ఇంట్రెస్ట్ కట్టురు, 68,000 ఇంట్రెస్ట్ కట్టమన్నారు. 68,000 ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. మా 68,000 కడితే మేము రుణమాఫీ గురించి ఎందుకు చూద్దాం సార్? చూడపోదాం కదా. ఆ రుణమాఫీ లేదు, ఏది లేదు. రుణమాఫీ కూడా కాలే. ఎట్లుంది రైతు పరిస్థితి? ఇప్పుడు గోలికి నీళ్ళు చూసుకొని బతకడం తప్ప పార్టీకి ఇప్పుడు ఉన్న పాలించే పార్టీతో ఎలాంటి అది మాత్రం మాకు లేదు. నా పేరు కిష్టే. ఏం చేస్తుంటావు? ఈ వ్యవసాయం చేస్తున్నా. ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉందా? ఏంది నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్లు ఈ నీళ్లు కేసీఆర్, హరీష్ రావు పుణ్యం కట్టుకున్నారు, వస్తున్నాయి. ఏదో వాళ్ళ దయ వలన ఇంత పచ్చగా ఉన్నది, ఏదో చేసుకుంటున్నాం వ్యవసాయం. ఈ నీళ్ళు రాముందు ఏం చేసేదే మీరు? ఈ నీళ్ళు రాముందుకు ఇక ఏ దేశం పోతే 10 రూపాయలు ఎవరు ఇస్తారు, ఏ దేశం పోతే నడుతుంది, ఎంకత ఎడబత్తాము, నూకలు గాసము వస్తుంది అన్నట్టేనా ఎదురు చూసుడు.
ఆ పండ అప్పుడు ఆ 4 ఎకరాలు బారేదా? ఎక్కడి సార్ దుడ్డని నీళ్ళు పెడతా అంటే నీళ్ళు లేవు పరిస్థితి. అప్పుడు దుడ్డేకి నీళ్ళు లేకపోయేదా? భార్యకు నీళ్ళు లేవు. ఓల పరిస్థితి చెప్తే మరి కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం వేస్ట్ దీని కింద ఏమో పారతలేవు అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు ఏందే? ఇక ఆవు సార్ 12 ఇత్తనాలు పెట్టిన భూమిలో 12 ఇత్తనాలు పండితే ఒకటి పేలు కావచ్చు. ఒకటి ముచ్చట చెప్తాను, ఒకటి పేలు అయితే పేలు అవుతుంది. అంటే చెయ్యాలని మనం ఖరాబ్ చేయాలని ఉండదు కదా, అది ఒకటి కావచ్చు ఖరాబు. ఆయుడు ఇది చేసిండు, అది మొత్తం వెనక్కేసుకున్నాడు, అది మంచిగా పెట్టలేదు అని మాట్లాడతారు జనం. ఇక మరి కాళేశ్వరం నీళ్లు పారతలేవు అది ఇది అనేటోళ్ళకి ఏం చెప్తావు? ఇక ఏం చెప్తావు అంటే వాళ్ళకు ఇక వాళ్ళు ఇగో మనిషి గ్రహించుకునేటోడు కావాలి, అంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కావాలి. మరి ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ లేదంటావా? మరి నాలెడ్జ్ లేదంటావా వాళ్ళకి? ఇక మరి ఏం చేస్తాం సార్, అర్థం చేసుకుంటోడు కావాలి. అర్థం చేయడానికి ఏం చేస్తావు? కుందేలికి ఎన్ని కాళ్ళు అంటే 3 కాళ్ళు అన్నానుకో ఏం చేస్తావు? అట్లుందంటావు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. మరి ఇక చెప్పుడు మొత్తం ఆంశలు ఇచ్చిండు. ఏది మరి నువ్వు ఎన్ని జనంలో ఎన్ని ఆంశలు ఇచ్చినావు? చెప్పగానే అయిపోతుందా? 420 హామీలు ఇచ్చిండే. ఎన్ని ఇచ్చిండు? రేపు రాను సభలకు రా, రేపు నేను ఏం అడుగుతాడు, తెలిసినోడు తెలియనోడు ఏం మాట్లాడతారు. అప్పుడే మందం నువ్వు దాటగొట్టుకున్నది లెక్క కాదు. రేపు పోతే సూతము ఇలువ ఉండాలి, సార్థకం ఉండాలి, నేను మాట్లాడడానికి చూసుకోవాలి. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక నడుతూనే ఉండే, కనబడుతూనే ఉండే, చూస్తూనే ఉంటుంది. అంటే మీ రైతుల పరిస్థితి ఎట్లుందని? ఈ రైతుల పరిస్థితి పాపము చంద్రబాబు పరిపాలనలో కరెంట్ ఎక్కువ కావాలి, ఒక 2 గంటలు చేయాలంటే ఇంకా తక్కువ చేస్తగానే ఎక్కువ చేయాలన్నాడు. 24 గంటలు కరెంట్ ఎవరు చేసిండ్రు? కేసీఆర్ చేసిండు, హరీష్ రావు చేసిండు. మా పరిస్థితి ఏంది? ట్రాన్స్ఫార్మర్ కాడు, సాటర్ కాడు, మోటార్ కాడు, ఆడిపోతే లైను ఇలా కాదు, నీ ఇష్టం ఉన్న దగ్గరికి ఉంటావు, రేపు రా ఎల్లుండ్రా. ఈ పరిస్థితి ఏంది? ఏం కాత అవి అట్లున్నది పరిస్థితి. ఓ టైం చెప్తే ఇప్పుడా రంది లేకుండా ఉన్నది ఇప్పుడు కరెంటుకు. ఇప్పుడు చూద్దాం జంపు చేస్తాడు, కింద డామేజ్ చేస్తాడు. కాంగ్రెస్ డామేజ్ చేస్తాడు. మళ్ళా దగ్గర తెస్తాడు. ఇక జనము ఇప్పటికైతే ఏదో వాళ్ళ దయ వల్లనే చెప్పాలంటే వాళ్ళ దయ వల్ల ఇల్లు వచ్చినాయి. ఓకే.